మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. విధి విధానాలు సమర్పించే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దంటూ హైడ్రాకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జలాశయాలు, రోడ్ల పర్యవేక్షణ చర్యలు చేపట్టొచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఐలాపూర్ భూములకు సంబంధించి యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. హైడ్రాకు కూల్చివేతలకు సంబంధించి హైకోర్టులో విచారణ కొనసాగింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా హైడ్రా బృందం కూల్చివేతల్ని చేపట్టడాన్ని సవాల్ చేస్తూ అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎంఏ షరీఫ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ తెల్లవారుజామున 4:30 సమయంలో భద్రతా సిబ్బంది, హైడ్రా అధికారులు హాజరై 100 ఏళ్ల నాటి పూర్వీకుల ఆస్తిలోని నీటి ట్యాంకు, కాంపౌండ్ కూల్చివేస్తూ యుద్ధ సంఘటనను తలపించారని తెలిపారు. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ కోర్టు ఉత్తర్వుల పేరుతో 36.3 ఎకరాలకు ఇచ్చిన ఉత్తర్వుల్ని అడ్డుపెట్టుకుని పిటిషనర్లు 1000కి పైగా ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. హైడ్రా కూల్చివేసిన భవనానికి అనుమతులు లేవని, విద్యుత్ కనెక్షన్ అనుమతి కూడా లేదన్నారు. ఇక్కడున్న ఏ నిర్మాణానికి అనుమతులు లేవని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా పిటిషనర్ సమర్పించిన వీడియో క్లిప్పింగ్లను న్యాయమూర్తి పరిశీలించారు. ఇందులో వందల కొద్దీ హైడ్రాకు చెందిన వారు నీలం యూనిఫాంలో గుమిగూడి పిటిషనర్ కు చెందిన పెద్ద భవంతిని హైడ్రా కూల్చివేసినట్లు గుర్తించారు. సుప్రీంకోర్టు సహా ఇదే హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై మార్గదర్శకాల్ని అమలు చేయాలని తెలిపాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఒక భారీ కట్టడాన్ని కూల్చివేయడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. ఒకవేళ అనధికార నిర్మాణమని భావించినప్పటికీ అధికారులు మొదటి నుంచి ఎలా అనుమతించారనేది ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆదిలోనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితులు అదుపులో ఉండేవన్నారు. ఇంతకాలం మౌనంగా ఉండి ఇప్పుడు అనధికార నిర్మాణమని, అందువల్ల కూల్చివేస్తున్నామని చెబుతున్నారన్నారు. కూల్చివేతలకు సంబంధించి 100కు పైగా కేసుల్లో హైడ్రా ప్రతివాదిగా ఉందని, ఇందులో ఏ ఒక్క దానిలోనూ ప్రామాణిక విధానాన్ని అనుసరించినట్లు లేదన్నారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 374B కింద హైడ్రాకు ప్రభుత్వం అధికారం అప్పగించిందని, అంతేకాకుండా స్థానిక అధికారుల ఆధీనంలో ఉన్న భూముల రక్షణకు అధికారాలు అప్పగిస్తూ జీవోలు జారీ చేసిందన్నారు. హైడ్రా చేపట్టే చర్యలకు సరైన ప్రామాణిక విధానం లేదని, అందువల్ల దీనికి సంబంధించిన విధి విధానాలు సమర్పించే వరకు నీటి వనరులు, నాలాలు, రోడ్లు వంటి వాటికి రక్షణ చర్యలు తప్ప ఇతర ప్రాంతాల్లోని ఎలాంటి నిర్మాణాల కూల్చివేత చర్యలు చేపట్టరాదని ఆదేశించారు. ఐలాపూర్ భూములకు సంబంధించిన యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.